ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఒక తండ్రి నిర్ణయం. శర్మగారు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఆయన భార్యతో కలిసి సొసైటీలో ఉంటున్నారు. వారికి సొంతంగా 2 అంతస్తుల ఇల్లు ఉంది. 2 కొడుకులు, కోడళ్ళు, మనుమలు కూడా ఉన్నారు. కానీ ఇద్దరు వాళ్ళ కుటుంబాలతో బయట ఉంటారు. అప్పుడప్పుడు పండుగలకు వస్తారు. లేకుంటే అది కూడా రారు. శర్మగారు మరియు సావిత్రి గారు ఒకరికొకరు మాత్రమే ఆసరాగా ఉన్నారు. వయసు కారణంగా సావిత్రి గారు పెద్దగా ఏమీ పని చేయలేకపోయేది. అందుచేత ఇంటి పనులన్నిటికీ రోజంతా పని ఆవిడ ఉండేది. కానీ సావిత్రి గారు వండిన ఆహారం శర్మగారికి నచ్చడంతో సావిత్రి గారు మాత్రమే వంట చేసేది. సౌరవ్ మరియు అతని భార్యకు శర్మగారి ఇంటి పైభాగం అద్దెకు ఇవ్వబడింది. ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. క్రమంగా శర్మగారు సావిత్రి గారితో పరిచయం ఏర్పడింది. సాయంత్రం పూట శర్మ మరియు సావిత్రి గారు ఇద్దరూ షికారుకి వచ్చేవారు. అతను తన 4 సంవత్సరాల కుమార్తెను తనతో తీసుకువెళ్ళేవాడు. అలా వారి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఒకరోజు సౌరవ్ స్కూల్ నుండి అమ్మాయిని తీసుకుని తిరిగి వచ్చేసరికి సావిత్రి గారి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసింది. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఆవిడ అక్కడి నుండి ఇంటికి తిరిగి రాలేకపోయింది. ఎవ్వరూ తిరిగి రాని అనంతలోకాలకి ప్రయాణమై ఆమె వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయారనే బాధ మెల్లగా శర్మగారిని లోపల నుండే తినడం మొదలెట్టింది. కొడుకు మరియు కోడలు చుట్టం చూపుగా వచ్చి అంతిమ సంస్కారాలు చేసి 2 రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయాక ఇప్పుడు శర్మగారు ఒంటరిగా మిగిలిపోయారు. పని మనిషి పనికి వచ్చేది మరియు భోజనం వండి పెట్టేది. అలాంటి పరిస్థితిలో సౌరవ్ మరియు అతని భార్య చూసుకున్నారు. కొడుకులు కోడళ్ళు ఏడాదికి ఎప్పుడో ఒక్కసారి వచ్చేవారు. 1-2 రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయేవారు. శర్మగారి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలుపెట్టింది. కానీ కొడుకు కోడలు తనని తమతో ఉంచుకోవాలని అనుకోలేదు. ఒకసారి ఎవరో తన తండ్రిని వెంట తీసుకుని వెళ్ళమని అడిగారు. మేమందరం ఆఫీసులకు వెళ్తాము, పిల్లలు స్కూల్కి వెళ్తారు. అలాంటప్పుడు నాన్న రోజంతా ఒంటరిగా ఎలా ఉంటాడు? సౌరవ్ మరియు అతని భార్య ఇక్కడే ఉంటారు మరియు నాన్నగారికి సొసైటీలోనే స్నేహితులు కూడా ఉన్నారు. కాబట్టి నాన్నగారికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తే ఒంటరితనం అనిపించదు అన్నారు. ఒకరోజు శర్మగారి ఆరోగ్యం బాగా క్షీణించింది. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు సౌరవ్. సొసైటీ నుండి మరో 2 వ్యక్తులు ఉన్నారు అక్కడ. అతని కొడుకులకు సమాచారం అందించారు. కానీ ఆఫీసు నుండి సెలవు తీసుకుని వస్తామని చెప్పారు. ఆ రోజంతా అతని రాక కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రోజంతా గడిచిపోయింది. ఎవరూ రాలేదు. సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. శర్మగారికి స్పృహ వచ్చింది. ఈలోగా తన కొడుకు కోడలు వచ్చి ఉంటారని, తనను కలవాలని తహతహలాడుతూ ఉంటారని భావించాడు. అతన్ని గదిలోకి మార్చారు. అతను గదిలోకి రాగానే సౌరవ్ను చూశాడు. సైగ చేసి కొడుకుల గురించి అడిగాడు. తప్పక వస్తానని తెలియచేసినట్లు సౌరవ్ చెప్పాడు. శర్మగారు నిరాశ చెందాడు. కళ్ళు మూసుకుని తనలో తాను బాధపడ్డాడు. అతను బాధ ఎవరికీ వ్యక్తం చేయదలుచుకోలేదు. తన యోగక్షేమాలు ఆరా తీయడానికి కూడా తన కొడుకులకు సమయం సరిపోవడం లేదని అతనికి అర్థమైంది. సౌరవ్ రాత్రంతా అతనితోనే ఉండి కొడుకులా చూసుకున్నాడు. మరుసటి రోజు తన చిన్న కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. ఆఫీసులో సెలవు దొరకలేదని, అన్నయ్య తన కూతురు పుట్టినరోజు కాబట్టి ఆ ఏర్పాట్లతో సమయం దొరకడం లేదని చెప్పాడు. అలాగే సౌరవ్తో మాట్లాడుతూ, నాన్నని జాగ్రత్తగా చూసుకో, హాస్పిటల్ బిల్లు ఆన్లైన్లో చెల్లిస్తానని, వాళ్ళు సెలవు దొరికిన వెంటనే వస్తామని చెప్పాడు. సౌరవ్ మరియు వాళ్ళ ఆవిడ శర్మగారిని చూసుకుంటున్నారు. అలా 5 రోజుల తర్వాత శర్మగారిని ఇంటికి తీసుకుని వచ్చారు. సౌరవ్ ఆఫీసు నుండి వారం రోజులు లీవ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. శర్మగారికి కొడుకులు కోడళ్ల ప్రవర్తన అతని మనసును గాయపరిచింది. వారం రోజుల తర్వాత కొడుకులిద్దరూ కుటుంబాలతో కలిసి వచ్చారు. తను నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు
సౌరవ్ మరియు అతని భార్యకు ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. యోగక్షేమాలు అడిగి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని 2 రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయారు. సుమారు 2 నెలల తర్వాత అతని కొడుకులు మరియు కోడళ్ళు తిరిగి వచ్చి ఇంటి ఆస్తుల వివరాలు అడిగారు. ఇంట్లో నుండి గొడవలు మొదలయ్యాయి. శర్మగారు తన ఆస్తిని కొడుకులిద్దరికీ ఇవ్వడానికి నిరాకరించాడని మరియు ఇంటిని సౌరవ్ పేరు మీద రాశాడని తెలిసింది సౌరవ్కి. అందుకే కొడుకులిద్దరూ అతనితో గొడవ పడ్డారు. అద్దె అడిగారు. అద్దెదారు పేరు మీద ఇల్లు ఎలా ఇస్తారు? మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాడు సహాయం చేశాడని ఆస్తిని అతని పేరు మీద ఎలా రాస్తారు? ఇది జరగనివ్వం అన్నారు. ఇంతకీ మీకు సంబంధం ఏమిటి? ఆస్తి కోసం అయితే వచ్చారు. ఆ రోజున ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పుడు సమయం దొరకలేదే? శర్మగారు అన్నారు. అవును, అతను అద్దెదారు మరియు నాకు అతనితో ఒక రకమైన బంధం ఏర్పడింది. ఇద్దరూ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నాకు నా కొడుకులు అవసరమైన సమయంలో రాకపోయినా ఈ వ్యక్తులు మాత్రమే నాకు అండగా నిలిచారు. ఈ వ్యక్తులు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. మరియు నాకు వయసు అయిపోయింది, ఎక్కువ సమయం లేదు. నా సుఖదుఖాల్లో వాళ్ళు మాత్రమే నాకు సహాయం చేశారు. అందుకే వారి పేరు మీద ఈ ఇల్లు రాశాను. నేను బతికి ఉన్నంతకాలం వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. నా మరణానంతరం ఈ ఇల్లు వారిదే. కొడుకులిద్దరూ సమాధానం చెప్పలేక కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదండి కథ. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత, వారితో ఒకంత ప్రేమగా మెలగాల్సిన ఆవశ్యకత, ఈ రెండింటినీ పిల్లలు గుర్తించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాగే ఉంటాయి కొన్ని కథలు. మళ్ళీ మరొక కథతో కలుద్దాం.